నన్ను క్షమించండి. ఇక్కడ సిస్టమ్ కొంచెం ప్రాబ్లమ్ అయ్యి మీకేమి వినపడలేదు. మీది కూడా నాకేమి వినపట్లేదు. కనుక అది కొంచెం మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సొచ్చింది. క్షమించండి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నూతనంగా ఈ రోజున బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్న వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఐ కుడ్ సీ తమ్ముడు అబ్రహాం చూస్తున్నాను. చాలా సంతోషం జాయిన్ అవ్వడం. ఇలాగా కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనము ప్రతి వారం ఒక్కొక్క బైబిల్‌లో ఒక్కొక్క పుస్తకాన్ని విశ్లేషణ చేస్తున్నాం. అంటే డీటెయిల్డ్‌గా వచనం చాప్టర్ స్టడీ కాకుండా ఒక బుక్ అంతటిలో ఉన్నటువంటి అసలు విశేషం ఏంటి అనేది మనం చూస్తున్నాం. కనుక ఆ రీతిగా దేవుని మహాకృప చేత దాదాపుగా సంవత్సరం మీద ఒక 4 వారాలు మనం ఈ స్టడీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆల్మోస్ట్ మనం కంప్లీషన్‌కి వచ్చేసాం. ఈ రోజున దేవుని చిత్తమైతే 2 పుస్తకాలు మనం చూస్తాం విశ్లేషణ. ఒకటి జెఫన్యా గ్రంథం, రెండోది హగ్గై గ్రంథం. ఎందుకంటే క్రిస్మస్ వరకు ఈ స్టడీస్ కొనసాగించడం నాకు ఇష్టం లేదు. డిసెంబర్ 15వ తారీఖు కల్లా మనం ఈ బైబిల్ అంతా కూడా ముగించేస్తాం. కనుక ఇప్పటికే అన్ని పుస్తకాలు అయిపోయినాయి. ఇంకా మనకు ఒక 2, 3 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజున 2 పుస్తకాలు అవుతే ఇంకొక 2 పుస్తకాలే మిగులుతాయి మనకి ఈ సంవత్సరానికి. సో ఆ రీతిగా మనం కంప్లీట్ చేసుకుంటాం. నేను మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీ ముందు పెడతాను. దయచేసి మీరు అది కూడా ఒకసారి చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ. మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఒకళ్ళు కనపడుతుందా? ఓకే, ఫైన్ అన్నా. క్లియర్ అన్నా. ఈ రోజున మొట్టమొదటిగా మనము ఇప్పుడు వినపడుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ అన్న, ఇప్పుడు వినపడుతుంది. రైట్. జెఫన్యా అనే మాటకు డిఫెండెడ్ బై గాడ్ అని అర్థం. అంటే యెహోవా చేత కాపాడబడిన అని ఒక అర్థం ఉంది. అలాగే యెహోవా దాచిపెట్టెను అనేటువంటి మరొక అర్థం కూడా దాంట్లో ఉంది. అట్లాగే యెహోవా భద్రపరుచుకొనెను అనేటువంటి అర్థం కూడా ఉంది. సో ఈ 3 అర్థాలు డిఫెండెడ్ బై గాడ్ అని అన్నప్పుడు జెఫన్యా అనే పేరుకి ఈ 3 అర్థాలు మనం చూడగలం. యెహోవా చేత భద్రపరచబడినటువంటి వ్యక్తి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోషియా కాలంలో ఈ ప్రవక్త అయినటువంటి జెఫన్యా మనకి రాజవంశం నుండి వచ్చినటువంటి ప్రవక్తల్లో మొదటి ప్రవక్తగా మనకు కనపడతాడు. అది మీరు గమనించాల్సిన విషయం. యోషియా కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలో రాజవంశం నుండి వచ్చినటువంటి ప్రవక్తల్లో ఫ్రమ్ ఏ కింగ్లీ ఫ్యామిలీ, కింగ్లీ రెయిన్ అంటాము, ఆ దాంట్లో నుంచి వచ్చినటువంటి ప్రవక్తల్లో ఈయన మొదటి ప్రవక్తగా మనం చూడగలం. అట్లాగే మీరు జెఫన్యా గ్రంథాన్ని మీరు తెరిచి చూస్తే ఈ గ్రంథము స్టార్టింగ్లోనే మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకి యెహోవా వాక్కు, ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని ఉంటది. అట్లాగే లాస్ట్ మాట కూడా యెహోవా వాక్కుతోనే ముగించబడుతుంది ఈ గ్రంథంలో. సో ప్రారంభం యెహోవా వాక్కు, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అనే మాటతో ప్రారంభం అవుతుంది. అట్లాగే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా వాక్కు అనే మాటతోనే ముగించబడుతుంది ఈ గ్రంథం. ఇదొక ప్రత్యేకత అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇట్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్
ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. స్టార్ట్స్ అండ్ ఎండ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంట్లో మూల వాక్యాలు ఒక 3 వాక్యాలు ఉన్నాయి. మూల వాక్యాలు మనం చూసినట్లయితే అందులో మొదటి అధ్యాయం 18వ వచనం ఒక మూల వాక్యంగా మనం పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. అలాగే 2వ అధ్యాయం 3వ వచనం ఒక మూల వాక్యంగా పెట్టుకోవాలి. అట్లాగే 3వ అధ్యాయం 17వ వచనం కూడా ఒక మూల వాక్యంగా దీనికి మనం పెట్టుకుంటే బాగుంటది. దీంట్లో ఒక 3 ప్రధానమైన మూల వాక్యాలు మనం చూస్తాం. అట్లాగే మూల అంశం ఈ గ్రంథం అంతా కూడా ఒక 4 విషయాల మీద కేంద్రీకరింపబడి ఉంటదన్నమాట. ఇట్ ఈస్ బీన్ సెంట్రలైజ్డ్ ఆన్ 4 ఇంపార్టెంట్ థీమ్స్ ది ఎంటైర్ బుక్. ఏంటి 4 ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి అని అంటే, యెహోవా దినము ఆ మాట ఎక్కువగా మనం చూస్తాం. అలాగే తీర్పు అనే మాట ఎక్కువగా చూస్తాం. మారు మనస్సు అనేటువంటి అంశం మీదనే తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ బుక్ అంతా. ఆ తరుపది రెస్టోరేషన్, సమకూర్పు అనే మాట. సమకూర్పు అనేటువంటి మాట కూడా ఒక మూల థీమ్గా ఈ పుస్తకంలో మనం చూడగలం. ద డే ఆఫ్ ద లార్డ్, ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, ద రిపెంటెన్స్ అండ్ ద రిస్టోరేషన్. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలు ఈ పుస్తకంలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తదుపరి దేవుని బిడ్డలారా ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి మరొక మాట ఏమిటంటే, మూల ప్రజలు, కీ పీపుల్ అంటాం. 3 ప్రధానమైనటువంటి వ్యక్తులు ఈ పుస్తకంలో మనకు కనపడతారు. ఒకటి జెఫన్యా, రెండవది హిజ్కియా, మూడవది హోషియా. ఏమిటి ఇక్కడ వీళ్ళ 3 పేర్లు మనకి మొదటి అధ్యాయంలోనే ఇవ్వబడింది దేవుని బిడ్డలారా. ఈ 3 పేర్లు కూడాను మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఈ 3 పేర్లు మనకి ఇవ్వబడ్డాయి. వీళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఈ పుస్తకంలో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తదుపరి కొన్ని ప్రధానమైనటువంటి మూల స్థలాలు కొన్ని ఉన్నాయి. ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి స్థలాలు, మెన్షన్ చేయబడినటువంటి కీ ప్లేసెస్ అన్నమాట. ఏమిటి ఈ స్థలాలు అనంటే, ఆ మొదటి అధ్యాయం మొదటి వచనంలో యూదా, దాని గురించిన ప్రస్తావన జరిగింది. 4వ వచనంలో యెరూషలేము, అట్లాగే 2వ అధ్యాయం 4వ వచనంలో గాజా, అష్కెలోను, అష్తోదు, కెరీతు, ఫిలిష్తీ, కనాను, మోయాబు, అమ్మోను, కూషు, అష్షూరు, నీనవే. ఈ ఈ ఈ స్థలాలన్నీ కూడా ఈ పుస్తకంలో మెన్షన్ చేయబడ్డట్టుగా మనం గమనిస్తాం. కనుక ఇది కొన్ని మూలమైనటువంటి వీటి గురించినటువంటి తీర్పు కూడా, ఈ కొన్ని ప్లేసెస్ గురించినటువంటి తీర్పు కూడా దేవుడు బయలుపరిచినట్టుగా మనం గమనిస్తాం ఈ పుస్తకం చదివేటప్పుడు. కనుక ఇవి మూల స్థలాలుగా, ఈ గ్రంథంలో ఉన్నటువంటి స్థలాలుగా మీరు రాసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అవి ఇంగ్లీష్లో కూడా ఆ ప్రక్కన పెట్టాను, మీకు అనుకూలంగా ఉండడానికి కోసం అన్నట్టుగా. అవి కూడా మీరు రాసుకోండి, కీ ప్లేసెస్ అన్నమాట. వీటన్నిటి మీద దేవుని యొక్క తీర్పు ఈ యొక్క పట్టణాల మీదకి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం దేవుని బిడ్డ. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని ఒకవేళ మనం విభజిస్తే ఈ రీతిగా విభజన చేసుకోవచ్చు. మొదటి అధ్యాయం మొదటి వచనం ఉపోద్ఘాతం మరియు జెఫన్యా యొక్క వంశావళి, ఆయన యొక్క కుటుంబం, ఆయన genealogy ఆ మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. 2వ వచనంలో యూదాపై రానున్నటువంటి తీర్పును గురించినటువంటి డిక్లరేషన్, అది 2వ వచనంలో చూస్తాం. అలాగే మొదటి అధ్యాయం 7 నుండి 18 వరకు యెహోవా దినము, దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. బట్ అక్కడ డివిజన్ గురించి వచ్చినప్పుడు ఆ విభాగం, దేని గురించిన విభాగం అంటే 7వ వచనం నుండి 18వ వచనం వరకు అక్కడ మనం చూసేది ఏంటంటే యెహోవా దినము అనేటువంటి మాట మనం చూస్తాం.
ఆ తర్వాత 2వ అధ్యాయం 1-13 వచనాలు మారు మనస్సునకు పిలుపు. ద కాల్ ఫర్ రిపెంటెన్స్. కాల్ ఫర్ రిపెంటెన్స్ అంటాం. ఆ 2వ అధ్యాయం మొదటి 13 వచనాలు. అలాగే 2వ అధ్యాయం 4-15 వరకు ఉన్న భాగం చుట్టూనున్న దేశాలపై తీర్పు. ద జడ్జ్మెంట్ అపాన్ ది సరౌండింగ్ నేషన్స్. జడ్జ్మెంట్ అపాన్ ది సరౌండింగ్ నేషన్స్ అంటాం మనం. చుట్టూన్నటువంటి దేశాలపై తీర్పు అన్నమాట. దేవుని తీర్పు 2వ అధ్యాయంలో 4-15 వరకు ఉన్న భాగాన్ని ఆ రీతిగా మనం చూస్తాం. ఆ తర్వాత 3వ అధ్యాయం 1-7 వరకు ఉన్న భాగాన్ని మనం గమనించినట్లయితే యెరూషలేమునకు శ్రమ. ఓ అంటూ జెరూసలేం అని అంటాడు. ఓ అంటూ జెరూసలేం అనే మాట. యెరూషలేమునకు శ్రమ. 3వ అధ్యాయం 8-13 వరకు ఉన్న భాగం సమకూర్చును, అంటే సమకూర్పును గూర్చినటువంటి వాగ్దానం. కూర్చును కాదు, అది సమకూర్పును గూర్చిన వాగ్దానం. ద ప్రామిస్ ఆఫ్ ది రెస్టరేషన్ అని అంటాం. ద ప్రామిస్ ఆఫ్ ద రెస్టరేషన్ అనే మాట. సమకూర్పును గూర్చిన వాగ్దానం. అక్కడ తప్పుడుగా స్పెల్లింగ్ తప్పైంది. కూర్చు అనబడింది, కూర్పు అని రాస్తాం. సమకూర్పును గూర్చిన వాగ్దానం అనే మాట. అలాగే 14-20 వరకు లాస్ట్ వరకు గమనించినట్లయితే సంతోషకరమైనటువంటి ఆ సమకూర్పు అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. ద జాయ్ఫుల్ రెస్టరేషన్, రిజాయిసింగ్ రెస్టరేషన్ అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. కనుక ఇదేమో కొంచెం డీటెయిల్డ్ వివరణ. ఏది? విభజన. ఈ పుస్తకం యొక్క డీటెయిల్డ్ విభజన. ఒకవేళ దీన్ని బ్రాడ్గా ఈ గ్రంథాన్ని మనం విభజిస్తే 3 చాప్టర్స్ని ఇలాగ విభజన చేసుకోవచ్చు అన్నమాట. మొదటి చాప్టర్ ద జడ్జిమెంట్ ఆఫ్ జూడా, యూదాపై తీర్పు, మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం పొరుగు దేశాలపై తీర్పు, జడ్జిమెంట్ ఆన్ సరౌండింగ్ నేషన్స్ అనే మాట. ఇక 3వ అధ్యాయం యెరూషలేము దుష్టత్వము మరియు భవిష్యత్ ఆశీర్వాదాన్ని గురించి, లేకపోతే భవిష్యత్తు వాగ్దానాన్ని గురించినటువంటి ఆశీర్వాదాన్ని గురించినటువంటి వాగ్దానం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తు ఆశీర్వాదాన్ని గురించిన వాగ్దానము అని పెట్టుకోవాలి. భవిష్యత్తు ఆశీర్వాదాన్ని గురించిన వాగ్దానం. ద జడ్జ్మెంట్ ఆఫ్ జూడా, ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సరౌండింగ్ నేషన్స్ అండ్ ద వికెడ్నెస్ ఆఫ్ జెరూసలేం అండ్ ద ప్రామిస్ ఆఫ్ ది ఫ్యూచర్ బ్లెస్సింగ్. ఇది బ్రాడర్గా ఒకవేళ మనము దీన్ని విభజన చేస్తే ఈ 3 అధ్యాయాలు ఈ రీతిగా విభజన చేసుకోవచ్చు. నేను ఇందాక అన్నట్టుగా మొదటి అధ్యాయంలోనే 7వ వచనం నుండి దాదాపుగా ఆ 2వ అధ్యాయం చివరి వాటి మధ్య ప్రారంభం వరకు కూడా డే ఆఫ్ ద లార్డ్. మీకు ఇంకా ఇందాక ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దీంట్లో ఒక మూల థీమ్ ఒకటి ఉందని చెప్పాను. మూల థీమ్లో 4 థీమ్స్ చెప్పాను. అందులో ఒకటిది ఏంటంటే డే ఆఫ్ ద లార్డ్ అనే మాట ఉపయోగించాడు. యెహోవా దినము అని అన్నాడు కదా. ఆ యెహోవా దినం అనే దానికి నానా విధాలుగా ఆ పేరు ఉచ్చరించబడింది ఈ గ్రంథంలో. యెహోవా దినం అనే పేరు. మొదటి అధ్యాయం 7వ వచనంలో యెహోవా దినం అంటాడు. 8వ వచనంలో బలి దినం అంటాడు. 10వ వచనం, 15వ వచనం, 16వ వచనం, అలాగే 3వ అధ్యాయం 16వ వచనం ఆ దినము అని అంటాడు దాన్ని. ఆ దినం అనే మాట ఉపయోగించబడింది. అట్లాగే మొదటి అధ్యాయం 14వ వచనంలో యెహోవా మహాదినం అన్నాడు దాన్ని. మహాదినం అనే మాట ఉపయోగించబడింది. 2వ అధ్యాయం 2-3 వచనాల్లో యెహోవా ఉగ్రత దినము అనే మాట కూడా ఉపయోగించబడింది. ఆ తర్వాత 3వ అధ్యాయంలో ఎర్రపట్టుకుని దినం అన్నాడు. ఎర్రపట్టుకుని దినము అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ రీతిగా యెహోవా దినము అనేటువంటి మాట నానా విధాలుగా ఇక్కడ ఈ గ్రంథంలో ఉచ్చరించబడినట్టుగా ఇట్ వాస్ మెన్షన్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ ఈచ్ చాప్టర్ ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ బుక్. ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఆ తర్వాత ఈ పుస్తకంలో కొన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయి దేవుని బిడ్డలారా. ఏమిటి ప్రవచనాలు? ఎవరి గురించిన ప్రవచనాలు అనే మాట మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం ఆల్రెడీ మనం చూసాం. 4-6 వరకు యూదాపై తీర్పును గూర్చిన ప్రవచనం అని రాసుకోవాలి. యూదాపై తీర్పును గూర్చిన ప్రవచనం
అనే మాట. ఆ తర్వాత 14 నుండి 16 వచనాల వరకు యెహోవా దినమును గూర్చిన ప్రవచనం. ద ప్రాఫెసీ అబౌట్ ద జడ్జ్‌మెంట్ ఆఫ్ జూడా, ద ప్రాఫెసీ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ద ప్రాఫెసీ అబౌట్ ద డే ఆఫ్ ద లార్డ్ అనే మాట. యెహోవా దినమును గూర్చిన ప్రవచనం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత 2వ అధ్యాయం 4 నుండి 7 వరకు ఉన్న భాగంలో ఫిలిష్తీ యొక్క తీర్పును గూర్చిన ప్రవచనం అని రాసుకోవాలి. నేను ఆ ప్రవచనం అనే మాట పెట్టలేదు తెలుగులో, గుర్తుపెట్టుకోండి. అక్కడ తీర్పును గూర్చిన ప్రవచనం అని రాసుకోవాలి మీరు రాసుకునేటప్పుడు. మోయాబు అమ్మోను గూర్చిన తీర్పును గూర్చిన ప్రవచనం అని పెట్టుకోవాలి. ద ప్రాఫెసీ అబౌట్ ద మోయబ్ అండ్ అమ్మోన్ అనే మాట. ద జడ్జ్మెంట్ ఆఫ్ మోయబ్ అండ్ అమ్మోన్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు ఉన్న భాగం. ఆ తర్వాత 2వ అధ్యాయం 12వ వచనంలో కూషును గూర్చిన తీర్పును గూర్చిన ప్రవచనం అన్నమాట. ద జడ్జ్మెంట్ ఆన్ కుష్, ద ప్రాఫెసీ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ కుష్ అన్నమాట. ద ప్రాఫెసీ అబౌట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ అష్షూరైట్ అయితే అస్సిరియా అనే మాట మనం మాట్లాడుతాం. అష్షూరియులను గురించినటువంటి తీర్పును గూర్చిన ప్రవచనం 13 నుండి 15 వరకు 2వ అధ్యాయం. 3వ అధ్యాయం 9 నుండి 20 వచనాలు మనం గమనిస్తే ఇశ్రాయేలు సమకూర్పును గూర్చినటువంటి ప్రవచనం. ఎలాగ తిరిగి తన ప్రజల్ని ఆయన సమకూర్చనై ఉన్నాడో దాని గురించినటువంటి ఒక ప్రవచనం చక్కగా ఈ పుస్తకంలో చెప్పబడ్డట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ స్క్రీన్లో మీకు కనపడుతున్నవన్నీ కూడా ప్రవచనాలు. దేని గురించినటువంటి ప్రవచనాలు? యూదా, యెహోవా దినము, ఫిలిష్తీ, మోయాబు, అమ్మోను, కూషు, అష్షూరు, ఇశ్రాయేలు, వీటన్నిటిని గూర్చినటువంటి ప్రవచనాలు ఈ పుస్తకంలో చక్కగా వివరించబడ్డాయి. వాటి గురించిన డీటెయిల్డ్ స్టడీ ఇప్పుడే మనం చేయట్లేదు. కాకపోతే ఓవరాల్గా ఈ పుస్తకంలో ఏముందనేది మనం చూస్తున్నాం కనుక ఇవి మాత్రం మీరు రాసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ పుస్తకంలో మనం చూసేది ఏంటంటే యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి కొన్ని బిరుదులు ఈ పుస్తకంలో మనం చూస్తాం. అది ఇంట్రెస్టింగ్ అన్నమాట. యేసు ప్రభు యొక్క బిరుదులు ఇక్కడ ఈ పుస్తకంలో మనకు కనపడతా ఉంటాయి దేవుని బిడ్డలారా. అది కూడా ఒక ప్రత్యేకతే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఒకటి నీతిగల న్యాయాధిపతి, ద రైచియస్ జడ్జ్ అనే మాట. 1వ అధ్యాయం 14వ వచనం. తర్వాత ద రెస్టోరర్ అనే మాట, జనములను సమకూర్చువాడు. ద రెస్టోరర్ ఆఫ్ నేషన్స్ అంటాం. జనములనంటే దేశాలు అన్నమాట, మనుషులని కాదు. కేవలం జనములంటే ఆయా దేశాలు, ఆయా తెగకు చెందిన వారు అనే మాట వస్తుంది అనమాట. 3వ అధ్యాయం 8వ వచనం. సమకూర్చువాడు అనే మాట ఇంకొక మాట, డైరెక్ట్ మాట రెస్టోరర్ అనే మాట 3:12. అట్లాగే 3:15లో యెహోవా ఇశ్రాయేలు రాజు, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే మాట. కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, యూదుల రాజు నీవేనా అని అంటాడు కదా, అదనమాట. కొత్త నిబంధనలో మనం చూసే యేసు ప్రభుకు ఉన్న టైటిల్ అనమాట. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన రాజుగా పుట్టినవాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క బిరుదులే. శక్తిమంతుడు, ద మైటీ గాడ్ అనే మాట. మైటీ గాడ్ 3వ అధ్యాయం 15వ వచనంలో ద మైటీ అనే మాట. కనుక సర్వశక్తిమంతుడు అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఆ టైటిల్ ఇవ్వబడింది ఆయనకి కదా, ద మైటీ కౌన్సిలర్ అనే మాట. ఆ మాట కూడా మనకి ఇవ్వబడింది. ఇది చాలా బ్యూటిఫుల్ మాట. సో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నామంటే ద రైచియస్ జడ్జ్, ద గ్యాదరర్ ఆఫ్ కింగ్డమ్స్, ద రెస్టోరర్, ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద మైటీ వారియర్. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క టైటిల్స్గా ఈ బుక్లో మనము చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇది చిన్న పుస్తకమే, 3 అధ్యాయాలు కలిగినటువంటి బుక్కే. ఈ 3 అధ్యాయాల్లో ఈ విషయాలన్నీ కూడా మనకి క్షుణ్ణంగా వివరించబడ్డాయి. ఓవరాల్గా మీరు గమనిస్తే, ఓవరాల్గా మనం చూస్తే ఈ విషయాలు మనం జాగ్రత్తగా మనం గమనించాలని మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ప్రవచనాలు
తర్వాత మూల మూల వాక్యం, మూల అంశం, మూల స్థలాలు, తర్వాత డివిజన్ ఎలాగ డివైడ్ అయింది, డే ఆఫ్ ద లార్డ్ ఎన్నిసార్లు ఉపయోగించబడింది, ఈ ప్రవచనాలు ఎవరి గురించిన ప్రవచనాలు చెప్పబడ్డాయి, ఆ తర్వాత యేసు ప్రభుకి ఇవ్వబడినటువంటి టైటిల్స్, ఈ పుస్తకంలో ఎన్నెన్ని టైటిల్స్ యేసు ప్రభుకి ఇవ్వబడ్డాయో ఇవన్నీ కూడా మనం ఈ పుస్తకంలో చూస్తూ రావచ్చు. ఇవన్నీ కూడా ఓవరాల్ ఒక పిక్చర్ అన్నమాట. మీకు జెఫన్యా గ్రంథంలో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే చివరికి ఏదన్నా ఉంటే చివరికి మీరు అడగండి, ఇప్పుడు కాదు. అయితే మనము నెక్స్ట్ హగ్గై గ్రంథానికి వెళ్దాం. ఆ తర్వాత పుస్తకమే జెఫన్యా గ్రంథం తర్వాత ఉంటుంది, దయచేసి తీయండి. హగ్గైలో కూడా మనం ఈ హగ్గై ఎలాగ విభజింపబడిందో నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. హగ్గై అనే మాటకు అర్థం ఏంటంటే నా విందు, నా ఉత్సవం అనేటువంటి మాట దీనికి అర్థం అన్నమాట. నా విందు, నా ఉత్సవం, మై ఫీస్ట్ అనే మాట అన్నమాట. మై ఫీస్ట్ అనే మాట దీని అర్థం అన్నమాట. ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ గా హగ్గై మనం చదివితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు మీరు మొదటి అధ్యాయం మొదటి వచనం గమనించండి. ఒక ఇద్దరు వ్యక్తులకి దేవుడు హెచ్చరిక చేశాడు. ఇక్కడ దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలునకు అనుంది. యూదా దేశానికి అధిపతి అని ఇక్కడ అధికారి అని రాయబడి ఉంది. అంటే దేశ అధికారికి జెరుబ్బబేలుకు దేవుడు ఒక మాట పంపిస్తున్నాడు ఇక్కడ. రెండోది ఎవరికి? ప్రధాన యాజకునికి. ఇక్కడ ఎవరికంట? యెహోషువ. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ కూడా దేవుడు ఆ ప్రవక్త అయిన హగ్గై ద్వారా ఒక మాట తెలియచేస్తున్నాడు. ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని దేవుడు వాడుకున్నాడు. ఒకటి దేశ నాయకులైతే, ఒకటి సంఘ నాయకులు. అంటే ఒక పెద్ద ఆర్చ్ బిషప్కి ఇచ్చినట్టుగా ఉందన్నమాట. మొత్తం ఒక దేశానికి చెందినటువంటి ఒక మత నాయకుడైనటువంటి ఒక ఆర్చ్ బిషప్ ఎలాగుంటాడో అలాగా ఇక్కడ దేశ నాయకుడు ఎవరు? జెరుబ్బబేలు. సంఘ నాయకుడు యాజకునిగా ఉన్నటువంటిది ఎవరంటే యెహోషువ. వీళ్ళిద్దరు కూడా దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటి హెచ్చరిక హగ్గై ద్వారా అంటే, ఆనాడు ప్రజలకు ఉన్నటువంటి స్థితి దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఏమిటంటే ఆ ప్రజలకు ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే, ఇక్కడ మనకి ఆ స్థితి రాయబడింది దేవుని బిడ్డలారా. మీరు చూడండి ఒకసారి. ఎందుకు ఆ స్థితి ఏమిటో ఇక్కడ చక్కగా రాస్తూ వచ్చాడు. ఆ స్థితిని గురించి మొదటి అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ మందిరము పాడై ఉండగా, 4వ వచనం మొదటి అధ్యాయం, మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అని అన్నాడు. అంటే ఈ ప్రజలు సరంబి వేసిన ఇళ్లలో ఉంటున్నారంట. సరంబి వేసిన ఇంట్లో అంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే డూప్లెక్స్ హౌసెస్ అన్నమాట. ఇగో అక్కడ నేను ఆ ఇండ్లు చూపించాను చూడండి అక్కడ ఫోటోలో. ఆ రీతిగా వాళ్ళు ఇంటి మీద ఇల్లు లోపల కట్టుకొని లోపల నుంచే ప్రవేశం, పై గదిలోకి కానీ లోపల నుంచి ప్రవేశం ఉంటుంది అనమాట. సరంబి వేసిన ఇల్లు అంటారు ఆ పిక్చరైజేషన్. అట్లాగే ఇంగ్లీష్ లో అంటే ప్యానల్డ్ హౌసెస్ అంటారు దాన్ని. అలాగా ఇంటి మీద ఇల్లు కట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏ స్థితిలో అట? దేవుని మందిరము పాడై ఉండగా అని అన్నాడు. కనుక ప్రభువుకి ఎంతో వేదన కలిగి, దేవుని మందిరాన్ని ఎవడు పట్టించుకోవట్లేదే, మీ సొంత ఇండ్లను గురించిన చింతన మీకున్నదే అని చెప్పి దేవుడు ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకులకి ఈ హెచ్చరిక చేస్తున్నాడు. హగ్గై ద్వారా దేవుడు హెచ్చరిక పంపిస్తున్నాడు. నా మందిరం పాడై ఉంటే మీరు సరంబి వేసిన ఇళ్లలో ఉండడానికి ఇది సమయమా అని అన్నాడు. ఇందులో మూల వాక్యాలుగా మనం తీసుకుంటే మొదటి అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం మూల వాక్యాలుగా రాసి పెట్టుకోండి. అలాగే 2వ అధ్యాయం 9వ వచనం కూడా మూల వాక్యాలుగా మీరు రాసుకోండి. ఇంకా మనం కొంచెం డీటెయిల్డ్ గా ఈ పుస్తకాన్ని మనం చూస్తాం. ఇది మూల వాక్యాలుగా మీరు రాసుకోవాల్సినటువంటి మాట. తర్వాత ఇక్కడ మూల అంశం ఏంటి? ఈ పుస్తకంలో ఉన్నటువంటి మూల అంశం ఏంటంటే, మీరు 5వ వచనం ఆ లాస్ట్ మాట మీరు గమనించండి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా, మొదటి అధ్యాయం 5వ వచనం అండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనిడి అన్నాడు. కన్సిడర్ యువర్ వేస్ అని అన్నాడు. అబౌట్ యువర్ బిహేవియర్.
మీ ప్రవర్తన నాకేం నచ్చలేదు అన్నాడు దేవుడు. ఓ ప్రక్క దేవుని మందిరం పాడై ఉంటే మీరు అసలు ఏమి పట్టి పట్టనట్టుగా మీ సొంత ఇండ్లు కట్టుకుంటున్నారు. మీకు మీరే ప్రొటెక్షన్ చూసుకుంటున్నారు. దేవుని యొక్క కార్యాన్ని నిర్లక్ష్యం చేశారు అనేటువంటి మాట దేవుడు బహు వేదనతో ప్రవక్త ద్వారా వీళ్ళకి తెలియజేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ మూల అంశం ఏంటనంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అనేది మన మూలాంశంగా పెట్టుకోవచ్చు. యూదా ప్రజలు మనందరికి తెలిసినట్టుగా బబులోను చెరకు కొనిపోబడ్డారు. దాదాపుగా అక్కడ ఒక 70 సంవత్సరాలు ఉన్నారు బబులోను చెరలో. మనందరికి తెలిసిందే. ఆ బబులోను చెరలో ఉన్నప్పుడు పారసీక దేశ రాజు ఆయన కోరెష్ కాలంలో వీళ్ళందరూ కూడా ఆ యెరూషలేంకి వెళ్ళిపోయి ఆ మందిర నిర్మాణాన్ని చేసుకోవచ్చని ఒక అనుమతి ఇస్తాడనమాట. ఆ అనుమతి ఇచ్చినప్పుడు కొంతమంది బయలుదేరి వెళ్తారు. ఒక గుంపు ప్రజలు ఆ మందిర నిర్మాణం కొరకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, దీనికంటే ముందుగా ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటనంటే, మీరు చూడండి, సైన్యములకు అధిపత్యగు యెహోవా అన్న మాట 10 సార్లు దాదాపుగా ఈ పుస్తకంలో 2 అధ్యాయాల్లో, ఈ 2 అధ్యాయాల్లో 10 సార్లు మీరు ఇంటికి వెళ్ళిన చూడండి ఒకసారి. అంటే ఒకవేళ తెలుగు బైబిల్స్‌లో మీకు 8, 9 సార్లు కనపడతదేమో. ఇంగ్లీష్ బైబిల్స్‌లో అయితే 10 సార్లు ఈ మాట మనం చూస్తాం. సైన్యములకు అధిపత్యగు యెహోవా అనే మాట దాదాపుగా 10 సార్లు ఉంటదన్నమాట. అంటే ఇలా ఇంత అధికారము కలిగి సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి యెహోవా మీకు సెలవిస్తున్నటువంటి మాట ఏమనగా అన్నట్టుగా ఉంది. అయితే ఈ 2 అధ్యాయాల యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ద సమ్మరీ ఆఫ్ ద 2 చాప్టర్స్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ 4 విషయాలు ఈ ఈ 2 అధ్యాయాల్లో 4 విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, మార్పు చెందిన ఆధిక్యతలు, మిస్‌ప్లేస్డ్ ప్రయారిటీస్ అంటాం. అసలు ఏది ఆధిక్యతలో ఉండాలో దాన్ని ఆధిక్యతగా పెట్టుకోకుండా వీళ్ళు మరొక దానికి ఆధిక్యతనిచ్చినటువంటి ప్రజలుగా యూదా ప్రజల్ని ప్రభువు చూశాడనమాట. కనుక మార్పు చెందినటువంటి ఆధిక్యతలు అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత నిర్లక్ష్యతకు పరిణామాలు కొన్ని ఉంటాయి. మీరు ఎలాగైతే దేవుని కార్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారో దానికి కొన్ని పరిణామాలు ఎదుర్కోక తప్పదబ్బాయి అంటున్నాడు అన్నమాట. అవేంటో చూపిస్తాను మీకు. ఆ పరిణామాలు కూడా చూపిస్తాను మీకు. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నెగ్లెక్టింగ్ గాడ్స్ వర్క్. నెగ్లెక్టింగ్ దేవుని పనిని నిర్లక్ష్యం పరచడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏమిటో ఈ యొక్క హగ్గై గ్రంథంలో మనం చూస్తాం. ఆ తర్వాత మూడోది ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాల్ టు యాక్షన్. క్రియకు వాళ్ళు చేయాల్సినటువంటి ఒక పనికి పిలుపు దేవుడిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఒక పని చేయండి అని దేవుడు ఒక పిలుపునిచ్చినట్టుగా ఆ పిలుపుని గురించినటువంటి విషయం మనం అక్కడ చూస్తాం. ఆ తదుపరి ప్రజలు ఎలాగ స్పందించారో, ఆ తర్వాత ఎలాగ అభివృద్ధి పొందుకున్నారో, దేవుని ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నారో ఇది కూడా మనము ఈ యొక్క పుస్తకంలో చూడగలం. కనుక ఈ 2 అధ్యాయాల్లో హగ్గై గ్రంథంలో 2 అధ్యాయాల్లో ఈ 4 విషయాలు ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చూడొచ్చు దేవుని బిడ్డలారా. మార్పు చెందినటువంటి ఆధిక్యతలు, నిర్లక్ష్యతకు పరిణామాలు, క్రియకు పిలుపు, స్పందన, ప్రజల యొక్క స్పందన, ఆ తర్వాత అభివృద్ధి అనేటువంటి మాట కూడా మనం చూసుకుంటున్నాం. కనుక ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అయితే ఇప్పుడు మళ్ళీ వద్దాం. ఈ ప్రజలు ఏం చేశారని మనం ఇందాక చూసాం. మొదటి అధ్యాయం, దేవుని మందిరం పాడై ఉండగా అలాగ నివసించటానికి ఇది సమయమా అని అన్నాడు దేవుడు. ఇది సమయమా అని అన్నాడు. కనుక దీని అర్థం ఏంటి ఇంతకి అంటే, ఇప్పుడు దేవుడు అలాగ నిర్లక్ష్యం చేయడం వల్ల వీళ్ళకి కొన్ని పరిణామాలు కలుగజేశాడట. వీళ్ళు పాఠం నేర్చుకుంటారని, వీళ్ళు బుద్ధి తెచ్చుకుంటారని, మీ ప్రవర్తన గురించి కాసేపు ఆలోచన చేయండి అన్నాడు. అంటూ దేవుడు ఆ మొదటి అధ్యాయంలోనే కొన్ని విషయాలు వీళ్ళకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుడు వీళ్ళని ఒక దెబ్బ కొట్టినట్టుగా ఉందన్నమాట. తల మీద మొట్టకాయ వేసినట్టుగా ఉందన్నమాట. వీళ్ళకి ఏదో పాఠం నేర్పిస్తూ వీళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలు కొన్ని దేవుడు ఆయన అలాగా ఆఫ్ చేసినట్టుగా కనపడుతుంది మనకి దేవుడు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేశాడు దేవుడునంటే, వీళ్ళు బుద్ధి తెచ్చుకొని దేవుని యొక్క పని మీద, దేవుని యొక్క మందిర నిర్మాణం మీద మనసు పెడతారని దేవుడు ఆశపడ్డాడు. ఇంతకీ ఆయన చేసినటువంటి ఆ పని ఏంటి? మొదటి అధ్యాయం 6వ వచనంలో చాలా బ్యూటిఫుల్ గా కొన్ని మాటలు రాశాడు. చూడండి, అక్కడ మొదటి అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీకు కొద్దిగా పండింది, మీరు చాలా అంటే మీరు విస్తారంగా విత్తారు, కానీ
మీకు కొద్దిగానే పండిందన్నాడు. మీరు బాగా భోజనం చేస్తున్నారు గానీ, మీకు ఆకలి తీరట్లేదన్నాడు. మీరు పానం చేస్తున్నారు గానీ, మీ దప్పిక తీరట్లేదన్నాడు. మీరెంతో సంపాదిస్తున్నారు గానీ, ఓ 2 రోజులు కాగానే నెలలో జీతం వచ్చిన 2 రోజులకి ఏమి మిగలట్లేదన్నాడు. చినిగిపోయిన చిల్లి వేయబడిన సంచిలేసినట్టుగా ఉంది మీ జీతం అంతా అన్నాడు. ఆ తర్వాత మీ ఆదాయం ఏం లేదసలు. కనపట్లేదు. ఏం సంపాదించావురా? వచ్చిన డబ్బులు ఎటుపోయినయిరా? ఒక 4, 5 రోజుల్లోనే, వారం రోజుల్లోనే అసలు ఏమి కనపడకుండా మాయమైనట్టుగా ఉంది దేవుని బిడ్డారా. అట్లాగే మీరు చలి పుట్టినప్పుడు కప్పుకోవడానికి చలికి మిమ్మల్ని మీరు వెచ్చపరచుకోవడానికి ఏదేదో దుప్పట్లు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగట్లేదన్నాడు. చూసారా? దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎవరు కలుగజేశారట? దేవుడే. దేవుడే కలుగజేశాడు. ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇవేమో అప్పుడు జరిగినాయి. ఆ యూదా ప్రజలకి చేశాడు దేవుడు. వాళ్ళకి పాఠం నేర్పడానికి ఈ పరిణామాలు కొన్ని తీసుకొచ్చాడు వాళ్ళ లైఫ్‌లోకి. ఎంత విస్తారంగా విత్తినా కొద్దిగే పండింది. ప్రయాసపడుతున్నారు గానీ, ఆ ప్రయాసానికి తగినటువంటి ఫలాన్ని చూడలేకపోతున్నారు అనే మాట. సంపాదన అయినట్టుగానే ఉంది గానీ, ఎంత సంపాదించినా మిగిలినట్టుగా కనపడటం లేదు అని ఉందన్నమాట. ఏమిటి దీనికి కారణం ఏమిటనంటే, ఇదిగో మీరు దేవుని పనిని నిర్లక్ష్యపరిచారబ్బాయ్. దేవుని పనిని పక్కన పెట్టేశారు. దేవుని పని మీకు రెండో స్థానానికొచ్చేసింది. లేపోతే కొంతమంది జీవితంలో అసలు ఆ దేవుని పని అనేదే వాళ్ళ జీవితంలో కనపడకుండా పోయింది. దేవునికి స్థానమే లేకుండా పోయిందన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు గూడా చాలా మంది జీవితాలు అలాగే జరుగుతా ఉంటాయి. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వకపోతే కొన్ని పరిణామాలు ఎదుర్కోక తప్పదండి. నెమ్మదుండదు, సంతోషముండదు, తృప్తి ఉండదు, ఆరోగ్యం సరిగా ఉండదు. వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్‌కి పెట్టేస్తావు. ఏది పైసా మిగులుతున్నట్టుగా ఉండదు. దేవుని బిడ్డలారా, ఎటు పోతున్నాయో తెలీదు. ఇలాంటి ఒక నెమ్మది లేని స్థితిని దేవుడు కలిగించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అందరి జీవితంలో ఇలాగే జరుగుద్దని నేను అంటలేను. కొంతమంది జీవితంలో దేవుడు కావాలని ఇలాంటి ఒక పరిస్థితిని ఆయన అనుమతింప చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫర్ నెగ్లెక్టింగ్ గాడ్స్ వర్క్. ఫర్ నెగ్లెక్టింగ్ గాడ్స్ వర్క్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదండి, ఇంకొక మాట కూడా ఉపయోగించాడు దేవుడు. మీరు ఊహించిన దానికి బహు తక్కువగా మీకు లభించిందన్నాడు 9వ వచనం. అంటే మీరు చాలా ఎక్స్‌పెక్ట్ చేశారు. మీ ప్రయాసానికి తగినట్టుగా విస్తారంగా కావాలని కోరుకున్నారు గానీ, మీకు చాలా కొద్దిగానే మీ చేతికి అందిందన్నాడనమాట. చూసారా? ఎంతో వస్తదని ఎదురు చూసారు గానీ, మీరు అనుకున్న దానికి చాలా తక్కువగానే మీ చేతికి అందినట్టుగా మీకు కనపడతా ఉంది. ఇదొక అనుభవం. మనలో కొంతమంది అనుభవం. కదండీ! మన ఊహలు ఎక్కువగా ఉన్నాయి. మన ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎంతో ఊహించాం, ఎంతో జరుగుద్దనుకున్నాం గానీ, తీరా దాని యొక్క రిజల్ట్స్ కనపడే లోపల చాలా తక్కువైనటువంటి రిజల్ట్స్ మనకు కనపడుతున్నట్టుగా ఉంది. ఇంకొకటి, అప్పుడు యూదా ప్రజలకి దేవుడు చేసిందేంటంటే, వర్షం ఆగిపోయిందంట. పంట పండలేదంట. భూమి పంటనివ్వలేదంట. ఎంత ఘోరమండి బాబు! అంటే వాళ్ళు ఆహ్, ఆహ్, ఎంత దున్నుకొని, విత్తుకొని, ఎంత ప్రయాసపడ్డా పైనుండి ఆ వర్షం దేవుడిచ్చే వర్షం లేకపోతే పంటేం పండుద్దిక? నీ ప్రయాసలంతా ఎటుపోయినట్టు లెక్క. కనుక ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేసాడన్నమాట దేవుడు. ఎక్కడ వీళ్ళకి పాఠం నేర్చుకుంటారో అక్కడ పాఠం నేర్పడానికి ట్రై చేసాడండి దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని రకాలైనటువంటి క్షామములు మీకు వచ్చెను అన్నాడు. 11వ వచనంలో మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే, నేను అన్ని రకాలైనటువంటి క్షామాన్ని మీకు పుట్టిస్తున్నా అన్నాడు. ఎక్కడెక్కడట చూడండి, అక్కడ ధాన్యంలో మీకు అనావృష్టి కలిగింది భూమి మీద. ధాన్యంలో, తైలంలో, భూమి ఫలమిచ్చుటలో, మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనుల విషయంలో మీకు క్షామము కలిగిందన్నాడు. క్షామం కలిగిందన్నాడు. అసలు ఏటండి, అన్ని రంగాల్ని దేవుడు అటాక్ చేసినట్టుగా ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు పాఠం నేర్చుకోవాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు కొన్ని మన జీవితాల్లో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కొంతమంది. మనకు అన్వయించుకోవాల్సినటువంటి కొన్ని పనులు. నేనెక్కడ దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వడం లేదు. ప్రార్థనా స్థానాన్ని ప్రార్థనకిస్తున్నానా? వాక్య స్థానాన్ని వాక్యంకిస్తున్నానా? ఆరాధన స్థానాన్ని ఆరాధనకిస్తున్నానా? దేవుణ్ణి ఘనపరచాల్సినటువంటి విషయంలో దేవుణ్ణి ఘనపరుస్తున్నానా? దేవుని యొక్క సేవలో నా వంతుగా నేను పాలిభాగస్తున్నటువంటి విషయంలో ఏమన్నా నిర్లక్ష్యం చేస్తున్నానా? ఒకప్పుడు పాలిభాగస్తున్నయ్యానేమో, ఇప్పుడు అవ్వలేకపోతున్నానేమో. ఇవన్నీ కూడా
మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు హగ్గయి చదువుతున్నప్పుడు. ఇది చాలా మనందరి జీవితానికి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నాడు ఈ మాటలన్నీ కూడా చాలా వర్తిస్తాయని నేను నమ్ముతున్నాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనం పోతే ఇంతకీ ఏం జరిగింది? దేవుడు ఇలా చేశాడు, బానే ఉంది. దెబ్బ కొట్టాడు, అన్ని యాంగిల్స్ నుంచి దెబ్బ కొట్టేశాడు. ఇప్పుడు వెంటనే వీళ్ళు మారాలి కదా! ఇప్పుడు మారాలి కదా! చూడండి, చాలా చక్కని మాటలు రాశాడు. మొదటి అధ్యాయం 12వ వచనంలో ఏమని రాశాడంటే, లాస్ట్ మాట మొదటి అధ్యాయం 12వ వచనంలో, ఈ హగ్గయి ద్వారా ఈ మాట ఎప్పుడైతే వాళ్ళకి వినపడిందో, యెహోవా యందు భయభక్తులు పూనిరి అను. చక్కని మాట. యెహోవా యందు భయభక్తులు పూనిరి. అంటే ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. భయపడ్డారు, మారు మనసు పొందారు. మనసు మార్చుకున్నారనమాట. నిజమే, మాకు తప్పైపోయిందని గ్రహించారనమాట. మేము దేవుని పనిని నిర్లక్ష్యం చేశామని గుర్తించారనమాట. అది సంగతి అక్కడ. దే హ్యావ్ ఫియర్డ్ గాడ్ అండ్ దే హ్యావ్ టర్న్ దేర్ వేస్ అండ్ దే హ్యావ్ రిపెంటెడ్. దే హ్యావ్ రిపెంటెడ్ అనమాట. ఆ తర్వాత 15వ వచనంలో లాస్ట్ మాట మీరు గమనిస్తే, మొదటి అధ్యాయం 15వ వచనం లాస్ట్ మాట మీరు గమనిస్తే, సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇప్పుడు అందరూ కూడా ఆటోమేటిక్గా ఇంత పరిణామానికి గురైపోయిన తర్వాత వీళ్ళందరూ చేసిన పని ఏంటంటే దేవుని పనిని స్టార్ట్ చేశారు. దేవుని పని స్టార్ట్ చేశారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి మాట. ఇదే ప్రభు ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇదే. దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఇదే. వీళ్ళు ఆ భయం రావాలా, ఆ మార్పు రావాలా, దేవుని యొక్క పనిలో వీళ్ళందరూ పాలిభాగస్తులు అవ్వాలి. ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయం. అదే జరిగింది. ఎందుకు? దేవుని మందిరం ఏంటి? దేవుని మందిరానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు నా మందిరం పాడై ఉండగా దాన్ని మీరు పట్టించుకోవట్లేదని దేవుడు ఎందుకండి? మందిరము ఆరాధనకు నిలయం. అది శాంతి సమాధానాలు అక్కడే దొరుకుతాయి. పాప క్షమాపణ అక్కడే దొరుకుద్ది. మనకి నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అని అంటాడు కీర్తనాకారుడు 16వ కీర్తనలో. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు అంటాడు. దేర్ ఆర్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి, నెమ్మది ఉంటుంది. దేర్ ఇస్ పీస్. వి వర్షిప్ దేర్. వి హ్యావ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. And then we have eternal joy in the presence of God. We have eternal joy in the presence of God అనే మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ప్రజలు ఈ 2 ప్రాముఖ్యమైన మాటలు, ఈ 2 పనులు వాళ్ళు చేసినట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. ఈ మన జీవితంలో కూడా ప్రభు ఇదే ఆశపడుతూ ఉన్నాడు. దెన్ ఫైనల్గా ఇప్పుడు ఇంకొకటి, ఇలాగా పని చేయ మొదలు పెట్టంగానే వీళ్ళకి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, కొన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు. ఆ బ్లెస్సింగ్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ఎందుకంటే దాదాపుగా ఒక 10 ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఒక 10 ఆశీర్వాదాలు మెన్షన్ చేశాడండి. మొదటిది, నేను మీతో ఉందును అని అన్నాడు. వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. మీరు దేవుని పనికి, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటది అని దేవుడు. ఆయన మీతోనే ఉంటాడట. ఆయన మీతో ఉంటాడు. నా ఆత్మ మీతో ఉండును అన్నాడు 2వ అధ్యాయం 4వ వచనం. సెకండ్, మై స్పిరిట్ విల్ బి విత్ యూ అన్నమాట. ఐ విల్ బి విత్ యూ, దెన్ మై స్పిరిట్ విల్ బి విత్ యూ అని అన్నాడు. గుర్తుపెట్టుకో. మూడవది, ఐ విల్ రిమెంబర్ ద కవెనెంట్ దట్ ఐ హావ్ మేడ్ ఫర్ యూ. నేను మీ గురించి చేసినటువంటి ఆ నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు దేవుడు. ఇది 2వ అధ్యాయం 5వ వచనంలోనే ఉంటుంది. నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుందును. ఇది కూడా ఒక ఆశీర్వాదమే, దేవుని నిబంధన. నేను మీరు కట్టేటువంటి ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. ఇది మరొక ఆశీర్వాదం. ఐ విల్ ఫిల్ దిస్ టెంపుల్ విత్ మై గ్లోరీ అనే మాట. ఫిల్ దిస్ టెంపుల్ విత్ మై గ్లోరీ. నేను మందిరమును మహిమతో నింపుతాను అన్నాడు. 4వ ఆశీర్వాదం. ఈ మందిరం యొక్క మహిమ ఎలా ఉంటుందంట? 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు గమనిస్తే, కడవరి మహిమ ఇది మొదటిగా ఉన్నటువంటి మందిర మహిమ కన్నా గొప్పదైతుంది అన్నాడు. ద లేటర్ గ్లోరీ విల్ బి మోర్ దాన్ ది ఎర్లియర్ గ్లోరీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మొదటి ఉన్నటువంటి మహిమ కన్నా కడవరి మహిమ ఎంతో గొప్పదగును. అత్యధికమైనటువంటి మహిమను దేవుడు వాళ్ళకి ప్రసాదిస్తున్నట్టుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మీకు సమాధానం అనుగ్రహిస్తాను అన్నాడు. నెమ్మది లేదు, ఇంతవరకు మీకు శాంతి లేకుండా పోయింది మీ కుటుంబాల్లో.
మీ వ్యక్తిగత జీవితాల్లో దేవుని మీరు పక్కన పెట్టినందుకు ఇప్పుడు మీకు అబ్సల్యూట్‌గా 100% సమాధానాన్ని మీ కుటుంబంలో నేను ఇస్తానన్నాడు దేవుడు. 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని యొక్క ఆశీర్వాదం అని. పంట అధికం చేస్తానిప్పుడు. చూసారా ఎంత గొప్ప మాట. మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే ఆశించి పొందుకోలేకపోయారో, ఆ పంటని మళ్ళీ నేను మీకు అత్యధికంగా దయచేస్తానంటున్నాడు. ఐ విల్ ఇంక్రీజ్ యువర్ క్రాప్ అనే మాట. ఇంక్రీజ్ యువర్ క్రాప్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయం 18వ వచనం. ఆ తర్వాత 2వ అధ్యాయం 19వ వచనంలో ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ బ్లెస్ యూ. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాననేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఇంకొకటి చక్కని మాట ఏంటంటే, మీ మీదికి ఏ రాజ్యాలైతే ఎగేసుకొని వస్తున్నాయో వాటన్నిటిని కూడా నేను పడవేస్తాను అన్నాడు. 2వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తా, రాజ్యములన్నిటిని నేను పడవేతును. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. ఇంకా వీళ్ళకి ఏమిటండి ఇంకా తొందర ఏముందండి. ఆ తర్వాత ఎంత చక్కని మాట, యూదాని దేవుడు ఏమంటున్నాడంటే ముద్రయుంగరముగా చేతును అని అన్నాడు. అంటే సిగ్నెట్ రింగ్ అంటారు ఇంగ్లీష్‌లో. సిగ్నెట్ రింగ్ అనే మాట ఉపయోగించబడింది. అంటే అధికారాన్ని ఇస్తాను అని అన్నాడు అన్నమాట. ఆ ఉంగరం దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తు అన్నమాట. దేవుని పనిలో పాల్గొంటున్నందుకు, దేవునికి ప్రాముఖ్యత మీరు మళ్ళీ ఇస్తున్నందుకు, దేవుడు మీకిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్నున్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పుస్తకం. మొదటి 2వ అధ్యాయం మొత్తం ఇదే ఆశీర్వాదమే. మొదటి అధ్యాయం అంతా వాళ్ళకి హెచ్చరికలు ప్లస్ వాళ్ళకొచ్చినటువంటి పరిణామాలు చూస్తాం. పరిణామాలు చూస్తాం మొదటి అధ్యాయం అంతా. ఇక 2వ అధ్యాయం అంతా ఆశీర్వాదాలే. ఎందుకు ఆశీర్వాదాలు వచ్చినాయి అంటే వాళ్ళు దేవునికి భయపడ్డారు. వాళ్ళు మనసు మార్చుకున్నారు. దేవుని యొక్క పని చేయడం మొదలుపెట్టారు అనే మాట. దేవుని బిడ్డలారా ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ఆశీర్వాదాలు మీరు కోల్పోవడానికి ఇష్టపడుతున్నారా? ఇవన్నీ పోగొట్టుకుంటారా? చెప్పండి నాకు. ప్రెజెన్స్, స్పిరిట్, గ్లోరీ, కవెనెంట్, పీస్, అబండెన్స్, బ్లెస్సింగ్, విక్టరీ, అథారిటీ. అంటే ఓవరాల్‌గా సమ్మరీ ఇస్తున్నాను. బ్లెస్సింగ్స్ యొక్క సమ్మరీ ఇంగ్లీష్‌లో ఇచ్చాను మీకు. ఏమిటంటే ఆయన సన్నిధి, ఆయన ఆత్మ, ఆయన మహిమ, ఆయన నిబంధన, ఆయన సమాధానం, ఆయన అభివృద్ధి లేకపోతే అత్యధికంగా దేవుడు ఆస్వాదించడం, ఆయన ఆశీర్వాదం, ఆయన విజయం, ఆ తర్వాత ఆయన మనకిచ్చేటువంటి అధికారం అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. కనుక ఈ ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారండి చెప్పండి? కనుక యూదా ప్రజలు కూడా దేవుని మాటకు లోబడి, దేవుని మాటకి భయపడి, వాడు మనసు మార్చుకొని ఎప్పుడైతే దేవుని పనిలో పాలిభాగస్తులైపోయారో, దేవుని పనికి ప్రాముఖ్యత ఇచ్చినారో, దేవుడు అత్యధికంగా వాడిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు ఇదే చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం కూడా మరి అట్టి కృపను పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.